హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశారనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఈరోజు మీరు చూస్తే మార్నింగే సింగపూర్ గిఫ్ట్ నిఫ్టీ అబ్బాయి 200 పాయింట్స్ ఉన్నది. మన మార్కెట్ కూడా ఆల్మోస్ట్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొన్ని స్టాక్స్ ఏవైతే రిలయన్స్, ఇన్ఫీ ఇటువంటివి టీసీఆర్ కన్నా కింద ఉన్నాయి అవి లీడ్ తీసుకున్నాయి. యాక్చువల్లీ మెయిన్ ఇన్ఫీ ఈరోజు ఇట్ హస్ టేకెన్ ద లీడ్. అది టీసీఎస్ నిన్న బాగా పడిపోయింది కదా, అది కూడా టోటలీ ఇట్ హస్ రికవర్డ్ ఆల్ ద అది రికవర్ అయింది. మోస్ట్లీ ఈరోజు అంతా నిఫ్టీ స్టాక్స్ ఎక్కువ పర్ఫామ్ చేశాయి. అంటే టీసీఎస్, ఇన్ఫీ, రిలయన్స్ ఇవి ఎక్కువ బాగా పెరిగాయి. కానీ ఆటో స్టాక్స్ కొన్ని డౌన్ ఉన్నాయి. ఈరోజు చూడండి, నేను మీకు కంటిన్యూస్గా చెప్తూ వస్తున్నాను నిఫ్టీ లెవెల్ ఇస్ 20,985 ఉందని చెప్పని, అది క్రాస్ అవ్వాలి అని చెప్పని. అది క్రాస్ అయితే దాని నెక్స్ట్ లెవెల్ ఇస్ 21,149. ఈరోజు ఆల్మోస్ట్ అక్కడికే ఓపెనింగ్, ఆల్మోస్ట్ అక్కడ ఓపెన్ అయిపోయింది. దగ్గర దగ్గర అక్కడే ఓపెన్ అయింది. అక్కడి నుంచి కొంచెం పెరిగి ఆల్మోస్ట్ నియర్ టు దట్ ఉంది. ఇది మార్నింగ్ అంటే ఇది మనకైతే తెలుస్తుంది, మాకైతే తెలుస్తుందని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మేము టీసీఆర్ లెవెల్స్ ఏదైతే మేము పోస్ట్ చేస్తుంటామో డైలీ మార్నింగ్, మేము డైలీ టీసీఆర్ లెవెల్స్ అలాంగ్ విత్ ఇంటర్డే లెవెల్స్ మా మార్కెట్ మ్యాడి టీసీఆర్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తుంటాం. అవి మీరు కానీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు దాంట్లో మీకు ఈ డేటా మొత్తం ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఏది లెవెల్ ఏంటి, బట్ ఎక్కడికి వెళ్తుంది, ఈ లెవెల్స్ అన్ని ఏంటనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది దాంట్లో. మీరు నార్మలీ వాచ్ చేసుకోవాలి. మీకు ఈ అప్ మూమెంట్ ఆర్ డౌన్ మూమెంట్ ఏదైనా సరే మీకు మెయిన్ మూమెంట్ వచ్చేది మీకు ఈ స్టాక్స్, నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్న స్టాక్స్ వల్లనే మీకు మొమెంటం ఎక్కువ వస్తుంటుంది. ఈరోజు నిఫ్టీ మూమెంట్ ఆల్మోస్ట్ 250 పాయింట్స్ వరకు అది అప్ ఉంటే, బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 657 700 పాయింట్స్ వరకు అప్ ఉన్నది. బాగా పైకి వెళ్ళి ఒక లెవెల్ టచ్ అయ్యి కిందకు వచ్చి ఆగుంది. సో రేపు ఎలా ఉండబోతాయి అనేది మీకు మనకు తెలుసుకోవాలి అని చెప్పంటే, మళ్ళీ ఈ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ, విల్ డిస్కస్ అబౌట్ ది లెవెల్స్. ఆ లెవెల్స్ కానీ రీచ్ అయితే మార్నింగ్ మీరు ఓపెన్ అయిన తర్వాత ఆ లెవెల్స్ కానీ చెక్ చేసుకుంటే, ఆ లెవెల్స్ కానీ మీకు ఓపెన్ కానీ లెవెల్స్ అబవ్ కానీ ఓపెన్ అయి ఉంటే మీకు అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫర్దర్, లేదంటే అక్కడే ఆగే ఛాన్స్ ఉంటుంది. అట్లా నిఫ్టీ ట్రాక్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఇక్కడ కమింగ్ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు దాన్ని. ఈరోజు ఇక్కడ చూస్తాం మనం నిఫ్టీని ఏ స్టాక్స్ పెంచాయి, ఏ స్టాక్స్ పెంచాయంటే, ఏ స్టాక్స్ పెంచలేదు అనడం బెటర్ ఈరోజు. ఎందుకంటే రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇలా అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్, డిఎల్ఎఫ్ అయితే స్టార్ ఈరోజు. నేను ఒక 10 డేస్ ముందు 620 ఉన్నప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను డిఎల్ఎఫ్ గురించి. దాన్ని పొరపాటున కూడా దాన్ని షార్ట్ చేయకండి, అది చాలా అప్ ట్రెండ్లో ఉంది, వెరీ స్ట్రాంగ్ ఉందని చెప్పని. అది ఇట్ ఈస్ హెడింగ్ ఫర్ 674 ఎంత ఉన్నది అప్పుడు దాని లెవెల్. అక్కడికి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 700కి రీచ్ అయింది ఆల్మోస్ట్ ఇప్పుడు. ఇది ఈరోజు అన్నీ పెరిగాయి. ఓన్లీ పెరగని స్టాక్స్, ఎంత అప్ ట్రెండ్లో కూడా పెరగని స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఉన్నాయి. మారుతి ఉంది, టాటా మోటార్స్ ఉంది, సన్ ఫార్మా ఉంది. మిగతావన్నీ ఆల్మోస్ట్ బాగా ఇవన్నీ స్ట్రాంగ్లీ దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు ద నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్కి బాగా కంట్రిబ్యూట్ చేశాయి ఈరోజు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది, నేను జస్ట్ మీకు నిఫ్టీ ట్రాక్ ఇస్తున్నాను. ట్రాక్ నేను గత ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి మీకు చెప్తున్న ట్రాక్ ఇది. 19,372 దగ్గర నుంచి మీకు అప్ ట్రెండ్ అని చెప్పి చెప్తున్నాను. 19,372, 19,822, తర్వాత 20,482, తర్వాత 20,602 ఇస్ టీసీఆర్, 20,795 హై వన్, 29,986 ఇస్ హై టూ. అది నిన్న వీడియోలో కూడా చెప్పాను, 20,986 కానీ దాటితే అది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. 20,986 ఈజ్ దాని ఫస్ట్ హై, సెకండ్ హై ఇది. హై వన్ ఈస్ 20,795, హై టూ ఈస్ 20,986, తర్వాత నెక్స్ట్ లెవెల్ ఈస్ 21,144. ఈరోజు ఓపెనింగ్ ఆల్మోస్ట్ అక్కడే ఓపెన్ అయింది దగ్గర దగ్గర. సో అది ఓపెన్ అయ్యి 20,182 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు అది దాని పైన కానీ ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేది మనకు కనిపించేది ఓన్లీ 21,525. దాని నెక్స్ట్ లెవెల్ మనకు కనిపించేది. సో అక్కడ వరకు వెళ్తుందా లేదా నెక్స్ట్ 1 or 2 డేస్లో అనేది క్వశ్చన్. 24 మీరు ఇప్పుడు వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 21144 ఇస్ యువర్ లెవెల్ టు వాచ్. అది అక్కడ అక్కడ బ్రేక్ అవుతుందా, అది క్రాస్ అవుతుందా, క్రాస్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కడ వరకు ఉంటుంది అనేది మీరు కన్క్లూషన్స్ రావాల్సి వస్తుంది. అది బేస్డ్ ఆన్ ది కింద స్టాక్స్ ఏవైతే కీ స్టాక్స్ చెప్తున్నానో నేను, ఈ రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మాత్రమే మీరు, ఈ స్టాక్స్ లెవెల్స్ మాత్రమే మీరు వాచ్ చేసుకుంటూ ఉంటే
మీకు ఈజీగా మార్కెట్ పైకి వెళ్తుందా లేదా అన్నది ఐడియా వస్తుంది, లేదా కిందకి వెళ్తుందా లేదా అని ఐడియా వస్తుంది. మీకు ఇక్కడ 2 స్టాక్స్‌కి ఈ ఔట్ ఆఫ్ అన్ని స్టాక్స్‌లో అన్ని స్టాక్స్ పెర్ఫార్మ్ చేస్తూ వస్తున్నాయి. 2 స్టాక్స్ ఆగున్నాయి. అది రిలయన్స్ అండ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బోత్ ఆర్ వెరీ హెవీ వెయిట్స్. అయి ఇంకా 52 వీక్స్ లో హై టచ్ కాలేదు. ఇన్ఫీ కూడా టచ్ కాలేదు. మిగతా స్టాక్స్ ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ అంటే ఇయర్లీ హై టచ్ అయినాయి. ఈ 2 టచ్ కాలేదు. ఈ 2 ఏమైనా రేపు పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకొని ఈ 2 గాని రేపు గాని పర్ఫామ్ చేస్తే ఈ అప్ ట్రెండ్ కొంచెం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా 21,144 గాని బ్రేక్ అయితే కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఇస్ హౌ యూ హావ్ టు లెవెల్ ఆఫ్టర్ లెవెల్ చెక్ చేసుకోవాల్సింది అబౌట్ నిఫ్టీ ట్రాక్‌కి సంబంధించింది. ఇప్పుడు మనం నిఫ్టీ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుందాం. దానికన్నా ముందు క్రూడ్ ఆయిల్‌ది అండ్ నేచురల్ గ్యాస్ మేము ఆప్షన్స్ ఇస్తా ఉన్నాం. అది మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్, నేచురల్ గ్యాస్ ఫ్యూచర్ ఈ 2 చూస్తున్నారు మీరు. దాంట్లో క్రూడ్ ఆయిల్‌లో మేము 5,900 కాల్, 5,900 పుట్ 2 ఇచ్చున్నాము. దాన్ని మీరు స్ట్రాంగిల్ అనుకోండి, లేదంటే ఆప్షన్ బయింగ్ అనుకోండి, వాటెవర్ ఇట్ ఈస్. అంటే నెక్స్ట్ వీక్ ఇచ్చున్నాం. యాక్చువల్లీ ఈరోజు వాటికి ఎక్స్పైరీ ఉంటుందని మేము నెక్స్ట్ వీక్ ఇచ్చున్నాము ఆప్షన్ సంబంధించింది. దాంట్లో మీరు ఆ, అవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. మీకు మేము మామూలుగా అయితే మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వాటికి మేము ఓన్లీ బైస్ మాత్రమే ఇచ్చాం ఫర్ ఆప్షన్ బయర్స్కి. ఇక్కడ ఆప్షన్ బయర్స్కి, సెల్లర్స్కి రెండింటికి సరిపడేటట్టు మేము ఇక్కడ ఇస్తూ ఉంటాం. మీరు దీన్ని చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే ట్రేడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఫ్యూచర్ సిగ్నల్. ఈ ఈ కంపల్సరీ ఈ కాల్ ఒక పుట్ ఇచ్చుంటాం, చూసుకోవచ్చు మీరు. తర్వాత న్యాచురల్ గ్యాస్ ఈ రైట్ సైడ్ ఉన్న న్యాచురల్ గ్యాస్ దాని ఫ్యూచర్ ఇచ్చుంటాము. తర్వాత మీకు న్యాచురల్ గ్యాస్ 200 కాల్, 200 పుట్ ఇక్కడ 2 ఇచ్చినాము. ఇది మీరు స్ట్రాటజీలు అనుకోవచ్చు, లేదంటే ఆప్షన్ బయర్స్ బై చేసుకోవచ్చు, లేదంటే సెల్ చేసుకున్నట్టు సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఇస్తుంటాం. రోజు ఇటు స్ట్రాటజీ లాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మేము కాంబినేషన్స్ ఆఫ్ కాల్ అండ్ పుట్ కూడా ఇస్తూ ఉంటాము. అది కూడా మీరు చెక్ చేసుకొని మీరు అకార్డింగ్లీ ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఆప్షన్ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు రోజు ట్రేడ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు దీంట్లో. మీకు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీటిని గైడెన్స్గా తీసుకోండి. తప్పకుండా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మా సిగ్నల్స్ మేము ఇచ్చేవి. ఫస్ట్ ఇప్పుడు నిఫ్టీ చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఈరోజు ఓపెన్ అయింది 211 దగ్గర ఓపెన్ అయింది. అంటే 21,110 దగ్గర ఓపెన్ అయింది. అది 21,144 మన లెవెల్ ఆల్రెడీ ఉంది. టీసీఆర్ లెవెల్ ఆల్రెడీ ఇచ్చున్నాం మేము. ఆ టీసీఆర్ లెవెల్ దాటిన తర్వాత మీకు 21,210 వరకు వెళ్ళింది హై. అది క్లోజ్ అయింది 21,182 దగ్గర క్లోజ్ అయింది. లో లెవెల్ వచ్చాను దాని 21,074 దాని లో టచ్ అయింది. అది ఓపెన్ అయింది చూడండి, ఆల్మోస్ట్ హై 3 దగ్గర ఓపెన్ అయింది. హై 3 దగ్గర ఓపెన్ అయ్యాను, హై 2 దగ్గరికి రావాలి, రాలేదు. కింద వరకు 21,074 వరకు వచ్చింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేది 21,110 దాటింది. దాటిన తర్వాత నేరుగా 21,210 వరకు వెళ్ళి అక్కడ 21,182 దగ్గర క్లోజ్ అయింది. మనకి దీనిపై మన టీషర్ట్ లెవెల్స్ పైన నెక్స్ట్ లెవెల్ వచ్చేది 21,986. 20,986 మేము నీకు లెవెల్ చెప్తూ వస్తున్నా. దాటిన తర్వాత మన లెవెల్ వచ్చి 21,144. మీరు రేపు వాచ్ చేయాల్సింది 21,144 బ్రేక్ కానంత వరకు ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. అది నెక్స్ట్ టార్గెట్ వచ్చి 21,500 ఉంది. అది చూసుకోండి కొంచెం ఎలా ఉంటుంది ఏంటనేది. యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అప్. ఇది అబౌట్ జనరల్గా నిఫ్టీకి సంబంధించింది. నిఫ్టీ మూమెంట్ ఎలా ఉందనే దానికి సంబంధించింది. ఇప్పుడు రేపు నిఫ్టీ పెరుగుతుందా, నిజంగా పెరగదా, లేదా కిందకు వచ్చేస్తుందా అనేది చెక్ చేసుకోవాలంటే మనకు నిఫ్టీ స్టాక్స్ తెలియాలి, వాటి ట్రెండ్స్ తెలియాలి. ఇక్కడ నిఫ్టీ స్టాక్స్ రిలయన్స్. రిలయన్స్ అది ఆల్రెడీ టీసీఆర్ వచ్చి 2450 ఉంది. అది క్రాస్ అయింది ఆల్రెడీ. క్రాస్ అయిన తర్వాత దాని నెక్స్ట్ లెవెల్ వచ్చేది 2492 ఉంది. సో రేపు మార్నింగ్ అది ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీకు క్వశ్చన్ వస్తుంది. 2498 దగ్గరికి వెళ్తుందా, లేదంటే 2450 బ్రేక్ అవుతుందా అన్నది క్వశ్చన్. 2450 బ్రేక్ అయితే మీకు ఇట్ విల్ నాట్, అది నిఫ్టీని సపోర్ట్ చేయదు. కానీ అప్ టు కానీ ఓపెన్ అయితే 2498 దగ్గరికి కానీ వెళ్తే అది నిఫ్టీని ఓపెనింగ్ అప్లోనే ఉండేదానికి ట్రై చేస్తుంది. 2498 కానీ క్రాస్ అయిందంటే దాని లెవెల్ ఇంకా చాలా దూరం ఉంది. 2530 ఎంత ఉంది. అక్కడి వరకు వెళ్ళిందంటే మాత్రం ఇంకా నిఫ్టీ మీకు పడే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అది పెరిగే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. కానీ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ నిఫ్టీకి 21,144. 21,144 మీరు వాచ్ చేయాల్సిన లెవెల్. తర్వాత ఇన్ఫీ దీని నెక్స్ట్ లెవెల్ వచ్చేది అప్ సైడ్ లెవెల్ వచ్చి 1532 ఉంది. ఇది ఎక్కడ ఓపెన్ అవుతుందని చెక్ చేసుకోండి. అలాగే టీసీఎస్ 3720 దీని లెవెల్, అది అది దాటుతుందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన రైట్ సైడ్ లెవెల్ టు వాచ్ ఇచ్చిన 3 లెవెల్స్ కానీ దాటాయంటే 3 స్టాక్స్
నిఫ్టీ కొంచెం పెరిగే ఛాన్సే చాలా ఎక్కువ ఉంటుంది, చెక్ చేసుకోండి. వాటికన్నా కింద కానుండి టీసీఆర్ దగ్గర కానీ వెళ్ళే ఛాన్స్ కానీ వెళ్ళే దీంట్లో కానీ ఉంటే మీకు, అంటే ఓపెన్ కన్నా కింద కానీ ఉంటే, ఓపెన్ ఎక్కడ ఓపెన్ అవుతుంది చెక్ చేసుకొని, ఈ 3 స్టాక్స్ ఓపెన్ కన్నా కింద కానీ ఉంటే పెరగడం కొంచెం కష్టం అవుతుందని చెక్ చేసుకోండి. ఓపెన్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, అప్ ఓపెన్ అయితే ఓపెన్ పైన ఉందో లేదా అని చెక్ చేసుకొని డెసిషన్స్ తీసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 47,567 దగ్గర ఓపెన్ అయింది. హై టచ్ అయింది 47,943 టచ్ అయింది. లో టచ్ అయింది 47,510 అండ్ క్లోజ్ అయింది 47,732. మీరు చెక్ చేసుకోండి. ఓపెనింగే దాన్ని హై త్రీ కన్నా పైన 3 లెవెల్స్ ఇవ్వగలమని మీకు ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను. ఓపెనింగే హై త్రీ కన్నా అబవ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకు వచ్చింది, కొంచెం కిందకు వచ్చి ఇమ్మీడియట్లీ మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి 47,567 క్రాస్ అయ్యి 47,943 వరకు వెళ్ళింది. ఆ 943 ఏదైతే ఉందో అది మన టీసీఆర్ లెవెల్స్. టీసీఆర్ ఫాలో అయ్యే వాళ్ళకి, నేను రోజు పోస్ట్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. 47,925 ఇస్ టీసీఆర్లో. 47,404 అని నేను రోజు చెప్తూ వస్తున్నా కదా, అది క్రాస్ అయితే 47,925 దాని లెవెల్. అది క్రాస్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్ రేపు. కానీ అది కూడా కానీ క్రాస్ అయిందంటే మీకు ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ 48,206 ఎంత 206 ఎంత ఉంది, అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో రేపు మీరు కీ వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 47,000. మీరు వాచ్ చేయాల్సింది 47,404 ఇస్ వన్ లెవెల్ ఆన్ డౌన్ సైడ్. అప్ సైడ్ వచ్చేది 47,925. అది క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి మీరు, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. మీరు ఈ లెవెల్స్ కానీ టీసీఆర్ బేస్డ్ లెవెల్స్, కాంబినేషన్ లెవెల్స్ కావాలనుకుంటే మీరు మా మార్కెట్ మ్యాడి టీసీఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మీకు లెవెల్స్ అన్నీ మీకు క్లియర్గా ఉంటాయి. మార్నింగ్ 8 కల్లా మేము రోజు ఆ లెవెల్స్ బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. దాంట్లో మీరు దాన్ని వాచ్ చేసుకొని యూ కెన్ హ్యాపీలీ సీ ద ట్రేడింగ్ ఆఫ్ ఇట్. దాన్ని చూసుకొని మీరు వాచ్ చేసుకోవచ్చు. ఇది అబౌట్ నిఫ్టీకి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయని మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది స్టాక్స్ చూస్తున్నాం మనం. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ అండ్ ఎస్బీఐ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లోజ్ అయింది 1650 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ఇన్ఫీ, టీసీఎస్, అవి రిలయన్స్ ఎట్లా పెరిగాయో ఈరోజు ఈ రెండు అసలు అంటే పెరిగాయి కానీ బట్ నాట్ టు ద ఎక్స్పెక్టెడ్ లెవెల్కి పెరగలేదు. రేపు యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఇంకా 52 వీక్స్ హై టచ్ అవ్వలేదు. ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ ఒకసారి టచ్ అయింది, ఇప్పుడు అది కూడా దాటింది. ఇప్పుడు 1650 దగ్గర ఉంది. అది దీనికి 17 మీరు చెక్ చేసుకోవచ్చు. ఎన్ఎస్సీలో దాని 52 ఎక్స్ వచ్చి 1700 అని రావడం ఉంది. 1723 ఎంత ఉంది. ఇది ఒకటి పెండింగ్ ఉంది మనకి. కోటక్ బ్యాంక్ కూడా ఇంకా 52 వీక్స్ హై టచ్ అవ్వలేదు. సో రేపు మార్నింగ్ ఈ ఈ స్టాక్స్లో పర్ఫామ్ ఇంకా చేయాల్సినవి మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, కోటక్ బ్యాంక్ ఒకటి అండ్ ఎస్బీఐ. ఈ మూడు ఇంకా పర్ఫామ్ చేయాలి. ప్లస్ రిలయన్స్ నిఫ్టీ స్టాక్స్లో పర్ఫామ్ చేయాలి అండ్ ఇన్ఫీ నిఫ్టీ స్టాక్లో పర్ఫామ్ చేయాలి. సో రేపు మార్నింగ్ మీరు వాచ్ చేయాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. ఈ రెండు వాచ్ చేయండి. కోటక్ బ్యాంకు. ఈ బ్యాంక్ స్టాక్స్ ఎక్కడ ఓపెన్ అవుతాయి అనేది వాచ్ చేసుకోండి. ఓపెన్ అబవ్ ఉందా, ఓపెన్ బిలో ఉందా, ఇదొకటే మనకు చెక్ చేసుకోవాల్సింది. ఓపెన్ అయిన తర్వాత ఆ పైన లెవెల్స్ వాచ్ చేసుకోండి. ఆ లెవెల్స్ కానీ దాటుతున్నాయని చెప్పంటే మీకు బ్యాంక్ నిఫ్టీ అండ్ దాంట్లో అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కానీ అలాగని ఓపెన్ కానీ బ్రేక్ అయితే, ఒకటి బ్యాంక్ నిఫ్టీ కూడా ఓపెన్ కానీ బ్రేక్ అయితే మళ్ళీ 47,404కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మీరు వాచ్ చేయాల్సింది ఎక్కడ ఓపెన్ అవుతుంది చెక్ చేసుకోండి. దీంట్లో కీ రోల్ ప్లే చేసేది మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మొమెంట్ రేపు కీ రోల్ ప్లే చేస్తుంది. వాటిని మొమెంట్ని బేస్ చేసుకొని మీరు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ రెండు ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అబౌట్ జనరల్గా బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ సంబంధించింది. సో మీరు వాచ్ చేయాల్సిన స్టెప్ నెంబర్ 1, ఏ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతాయి, ఓపెన్ అయిన తర్వాత లెవెల్స్ వాచ్ అని ఇచ్చాను కదా, అవి క్రాస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. అవి క్రాస్ అయితే పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది కానీ క్రాస్ కాకుండా ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే పెరగడం ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది. ఇక్కడ మీరు చూస్తున్నది లైవ్ బై సిగ్నల్స్, మన ట్రేడింగ్ సిగ్నల్స్ మీరు వాచ్ చేస్తున్నారు. ఇది మార్నింగ్ కంటిన్యూస్గా మీకు బై సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మీకు కంటిన్యూస్గా బై సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. ఇది కాల్ ఆప్షన్ బయింగ్ సిగ్నల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి.
అండ్ మార్నింగ్ పుట్ ఒకసారి వచ్చింది, తర్వాత అసలు రాలేదు. కొంచెం పుట్ సిగ్నల్ తీసుకున్నా వెంటనే స్టాప్ లాస్ దగ్గర ఏదైనా ఇమ్మీడియట్లీ కాల్కి కన్వర్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ అప్ ట్రెండ్ ఆఫ్ మార్కెట్ కంటిన్యూస్గా సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి రెండింటికి మీరు నిఫ్టీ కాల్ ఆప్షన్ చూడండి, అది ఒకటే ఒకసారి స్టాప్ లాస్ దగ్గర అయింది, 4 టైమ్స్ టార్గెట్ రీచ్ అయింది. అది పుట్ అయితే 4 టైమ్స్ స్టాప్ లాస్ దగ్గర అయ్యి 0 టైమ్స్ టార్గెట్ రీచ్ అయింది. అలానే మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, ఇక్కడ 5 టైమ్స్ స్టాప్ లాస్ దగ్గర అయింది పుట్, 0 టార్గెట్ రీచ్ అయింది. అంటే అసలు డౌన్కే పుట్టే అసలు ఎంటర్టైన్ చేయటం లేదు, కానీ సిగ్నల్ వస్తుంది కాబట్టి అది చేస్తున్నది. కానీ అదే మీరు కాల్ ఆప్షన్ తీసుకుంటే 7 టైమ్స్ టార్గెట్ రీచ్ అయింది, 4 టైమ్స్ స్టాప్ లాస్ ఫిగర్ అయింది. ఇది అబౌట్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అండ్ ఫ్యూచర్ మీకు కనిపిస్తూ ఉంటుంది పైన రైట్ సైడ్. ఇక్కడ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 ఫ్యూచర్ అండ్ నిఫ్టీ ఫ్యూచర్, నిఫ్టీ స్పాట్ అండ్ ఫ్యూచర్ కనిపిస్తూ ఉంటుంది రైట్ సైడ్. మీరు చెక్ చేసుకోవచ్చు ఈ సిగ్నల్స్ని బేస్ చేసుకొని. మీరు సిగ్నల్స్ ఫాలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది ట్రేడింగ్ అని నేను అనుకుంటున్నాను. క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్, ఇండికేటర్స్ ఇవేం అవసరం లేకుండా మీరు సింపుల్గా దీన్ని చూసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ చాలామంది మాకు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు. ఎవరైతే మీరు రెన్యూవల్ చేసుకోలేదో ఇప్పుడు చేసుకోండి. మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ సిగ్నల్స్ కూడా మీకు చాలా క్లారిటీగా ఉంటున్నది ఈ మధ్యకాలంలో. మేము ఆప్షన్ బేస్ ట్రెండ్ లెవెల్స్ బేస్ చేసుకునే మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాం. చాలా ఈజీగా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. 6 స్టాప్ లాస్ దగ్గర అయితే ఆటోమేటిక్గా ట్రేడింగ్ ఆగిపోతుంది ఆప్షన్స్లో ఎస్పెషల్లీ. ఇక్కడ మీరు చూస్తున్నది సెల్ అంటే షార్ట్ స్టాడిల్ అండ్ షార్ట్ స్ట్రాంగిల్ 21,100 కాల్. అది మార్నింగే అది మీకు కొంచెం సేపు అవ్వగానే మీకు కట్ ఆఫ్ ప్రైస్ ఇచ్చారు 200 దగ్గరే. దాని ఓపెనింగ్ వచ్చి 120 దగ్గర ఓపెన్ అయింది, అది 207 దగ్గర రాగానే మీకు కట్ ఆఫ్ ద పొజిషన్ నుంచి వచ్చింది. అలానే మీకు స్ట్రాంగిల్ కూడా 21,300 కాల్ డబ్ల్యూఎండబ్ల్యూఎస్, ఇది 21,900 పుట్. అది మీకు 88 ప్రైస్ రాగానే మీకు అంటే 851 దాని ఓపెనింగ్, 88 రాగానే మీకు కట్ ఆఫ్ ద పొజిషన్ అని చెప్పింది. అది కట్ ఆఫ్ చేసుకుంది ఆల్రెడీ. అది అది హైలో క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ డే హైలో. సేమ్ ఇస్ కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ కూడా. ఇది ఈరోజు 4కి ఒక ఆప్షన్ ప్రైస్ దగ్గర కట్ ఆఫ్ ద పొజిషన్స్ అని చెప్పి వచ్చింది. ఆ కట్ ఆఫ్ ద పొజిషన్ దగ్గర మీరు కానీ కట్ చేస్తే మీకు ఒక 100 రూపాయలు లాస్, ఒక 100 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ నష్టం అయితే ఉండదు. అండ్ దీంట్లో మీరు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మీరు ఈ స్టాప్ లాస్ పెట్టే అవసరం ఉండదు, అండ్ అడ్జస్ట్మెంట్స్ అనే తలనొప్పే ఉండదు. ఇది అబౌట్ జనరల్గా షార్ట్ స్టడీస్ షార్ట్ సంఖ్యకు సంబంధించింది. ఇది కానీ మీరు వాడుతూ ఉంటే మీకు టెన్షన్ ఫ్రీ ట్రేడింగ్ ఉంటుంది. వచ్చిన రోజు మీకు ప్రాఫిట్ వస్తుంది, రాని రోజు మీకు నెగ్లిజిబుల్ లాస్ తోటి మీరు బయటపడవచ్చు. ఈ మెయిన్ షార్ట్ స్టాడీస్ కానీ షార్ట్ సైకిల్లో కానీ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు స్టాప్ లాస్ పెడతారు, అది కొడుతుంది, మళ్ళీ ఇంకో స్ట్రాటజీ తీసుకుంటారు, ఎక్సెస్ ట్రేడింగ్ ఉంటుంది, ప్లస్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కట్ ఆఫ్ ప్రైస్ కానీ మీకు కానీ తెలిస్తే అసలు మీకు ఏ ఇబ్బంది లేకుండా సింపుల్గా ఎగ్జిట్ అయిపోవచ్చు. ట్రేడ్కి వస్తే ప్రాఫిట్ వస్తుంది, లేదంటే లీస్ట్ ప్రాఫిట్ తోటి ఆర్ లీస్ట్ లాస్ తోటి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ నో స్ట్రెస్, నో స్ట్రైన్ దీంట్లో. ఇది కానీ మీరు కానీ ఫాలో అవుతూ ఉంటే. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బైసెల్ సిగ్నల్స్ కానీ ఫాలో అవుతూ ఉంటే మీరు కంపల్సరీగా మీరు రెన్యూ చేసుకోండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.